హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతికి అమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి ఆంధ్ర ఆవకాయ. మా ఇంట్లో కొత్త ఆవకాయ పచ్చడి రెడీ. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. మరి ఈ ఆంధ్ర ఆవకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మార్కెట్కి వెళ్ళేటప్పుడే ఇంటి దగ్గర నుంచి వాటర్ని తీసుకెళ్ళి మామిడికాయలు తీసుకున్న తర్వాత వాళ్ళ చేతనే శుభ్రంగా కడిగించి మనకి నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేయించుకోవాలి. మామిడికాయ ముక్కలను కట్ చేయించి తీసుకొచ్చిన తర్వాత ముక్కల్ని శుభ్రంగా తుడిచి వాటిపైన ఉండే పొర తీసేసి ఫ్యాన్ గాలికి ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఎన్ని ముక్కలైతే ఆవకాయ పచ్చడి పెట్టుకోవాలనుకుంటున్నామో అన్ని ముక్కల్ని ఒక గిన్నెలోకి సెపరేట్గా కొలుచుకుందాం. 3 కేజీ ముక్కలను ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చడిగా. మీకు గిన్నె కొలతతో చూపిస్తున్నాను. 4 గిన్నెల ముక్కల్ని తీసుకోవాలి. 3 కేజీ ముక్కలు నాకైతే 4 గిన్నెలు వచ్చాయి. ముక్కల్ని కొలిచిన తర్వాత పక్కకు పెట్టేసేయండి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలిచామో అదే గిన్నెతో ఆ గిన్నె నిండా కారం, గిన్నె నిండా ఆవు పిండి, ఆ గిన్నెకి సగం వరకు సాల్టు తీసుకోవాలి. ఈ విధంగా మనం కారం, ఆవుపిండి, ఉప్పును తీసుకుంటే కరెక్ట్గా కొలత సరిపోతుంది. మనం మళ్ళీ కారం, ఉప్పు కూడా కలుపుకోక్కర్లేదండి, ఇదే సరిపోతుంది. పొట్టు తీసేసి ఎండలో ఆరబెట్టిన 2 గుప్పెళ్ళు వెల్లుల్లి రేకలు, 1 గుప్పెడు మెంతుల్ని వేసి ఒకసారి కలిపేసేయండి. మీకు డౌట్ రావచ్చు, కరెక్ట్గా 4 గిన్నెల ముక్కలు ఎలా అవుతాయి అని. మీరు సపోజ్కి ఒక 15 కాయలు ముక్కలు కొట్టించుకుని తెచ్చుకున్నారనుకోండి, మీ ఇంట్లో ఉండే పాత్రను తీసుకోండి. ఆ ముక్కల్ని కరెక్ట్గా ఏ పాత్రతోనైనా సరే కొలిస్తే 4 గిన్నెలు అయ్యేలా చూసుకోండి. ఆవు పిండి, ఉప్పు అన్నీ సమానంగా చేతితో కలిపేసిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలిచామో అదే గిన్నెతో నిండుగా నూనెని తీసుకోండి. వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని వేసి ఒకసారి బాగా కలపండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసి కలుపుకోండి. ఈ విధంగా కారం, ఆవుపిండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన ఉంచిన ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఆ కారం, ఆవుపిండి ఇవన్నీ వాటికి పట్టే విధంగా కలుపుకోవాలి. అలా కలుపుతున్నప్పుడే పైన కొంచెం ఆయిల్ని వేసి ఒకసారి బాగా కలిపేసేయండి. ఇంట్లో అయితే ఆవకాయ పచ్చళ్ళు పెట్టేటప్పుడు కొంచాలతో ముక్కలను కొలిచి తవ్వతో కారం, ఆవుపిండి కొలిచేవారండి. మీకు అర్థం అవ్వడం కోసం నేను గిన్నె కొలత చూపిస్తున్నాను. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ఒక జాడీలో కానీ కాస్త ఆయిల్ని వేసి ఈ ముక్కల్ని వేసేసేయండి. అందరికీ తెలిసిందే కదండి, ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు ప్రతి ఐటమ్ కూడా ఎండలోనే ఆరబెడతాము, లేదంటే పచ్చళ్ళు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఎండలో ఆరబెట్టి పెట్టడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా కూడా పచ్చళ్ళు పాడవకుండా ఉంటాయి. చూడండి, 3వ రోజున మూత తీసి చూద్దాం ఆయిల్ ఎంత పైకి సెపరేట్ అయిందో. 3వ రోజున ఈ పచ్చడిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు, కారం ఏదైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు. పచ్చడిని పెట్టేటప్పుడే ఫస్ట్లోనే అన్నీ సమానంగా వేసేస్తే ఏమీ కలుపుకోక్కర్లేదండి. నేనైతే ఏమీ వేయడం లేదండి, నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కానీ కారం కానీ అన్నీ సమానంగా ఉన్నాయి. కాస్త ఆయిల్ని వేసాను అంతే. పచ్చడిని పెట్టేటప్పుడు కొంచెం భయపడుతూ ఉంటారండి, పాడైపోతూ ఉంటుంది చాలామందికి. ఏమీ లేదండి, కరెక్ట్ కొలతలతో పెట్టి వాటిని మనం జాగ్రత్తగా తడి చేతులు అవి పెట్టకుండా ఉంటే మనకి ఆవకాయ పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా సరే పాడవకుండా ఉంటుందండి. ఆవకాయ పచ్చడి ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా ఇదే పద్ధతిలో గిన్నె కొలతలతో పెడితే చక్కగా పెట్టేస్తారండి. పచ్చడిని పెట్టిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగానే తీసుకోవాలండి. హడావుడిగా తడి చేతులు, తడి స్పూన్లు తగలకుండా మనం టిఫిన్లోకి వాడుకోవడానికి లేదంటే రైస్లో వేసుకోవడానికి వాడుకోవడానికన్నా వేరే ఒక బౌల్లోకి తీసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. అంతేనండి, నోరూరించే ఆంధ్ర ఆవకాయ మా ఇంట్లో రెడీ అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఆవకాయ పచ్చడి వీడియో తీసి పెట్టినప్పుడు వీడియో చూసి నాకు ఫోన్ చేసి చెప్పారండి,
ఇదే పద్ధతిలో పచ్చడి పెట్టాము, చాలా బాగా కుదిరిందని. చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోకి ముందు వీడియో బెల్లం ఆవకాయ కూడా ఉంది, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.